వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్. ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము. 52 వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు 31వ వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి. సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అమెరికా నుంచి రావడంతో కొత్త కళ సంతరించుకుంది. ఎన్ఆర్ఐ అయినటువంటి పన్నికకు తనే స్వయంగా విషెస్ చెప్పడంతో ఇక్కడ వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. చూస్తున్నారు కదా. నీ పుట్టినరోజు సందర్భంగా ఎంత మంచి పని చేసావు బంగారు తల్లి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం నీకు తప్పకుండా దీవెనగా అడ్డం పడుతూనే ఉంటుంది. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని ప్రార్థిస్తూ సంపత్ గారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రార్థనతో మొదలైన ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో మీరే చూడండి. వీళ్ళ కళ్ళలో కనిపిస్తున్న కాంతి సంపత్ గారే స్వయంగా వీళ్ళ గురించి తెలుసుకొని ఎలా జరుగుతుందో ఆయన పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంతో పాటు చాలా కార్యక్రమాలు జరిగాయండి. బీద విద్యార్థులకి ధన సహాయం చేయటం కానీ, వైద్య సహాయం చేయటం కానీ, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ అలా చాలా జరిగాయి. నిన్న 4 వారాలు కూడా చాలా ప్రోగ్రాంలు జరిగాయి. అన్నిటినీ నేను అన్ని వీడియోల్లో అందిస్తాను. ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి ఆర్థిక సహాయం అడిగాడు. తప్పకుండా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వచ్చే వారం ఇస్తామని చెప్పడం జరిగింది. చూడండి ఎంత బాగా జరుగుతుందో అన్నదాన కార్యక్రమం. కులమతాలకు ఇక్కడ తావు లేదు. పేద గొప్ప తారతమ్యం అస్సలు లేదు. ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు. ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తి కోట్లు పెట్టినా రాదు. ఇది కదా అసలైన దీవెన.